హాయ్ ఫ్రెండ్స్, మన డీకే స్టడీ వరల్డ్ ఛానల్కి స్వాగతం. దయచేసి మన ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నాను. ముఖ్యంగా మీ అందరికీ శుభాకాంక్షలు. ఎవరైతే ఈ జీడిఎస్ ఎగ్జామ్ రాసి క్వాలిఫికేషన్ అయ్యారో నిన్ననే మనకి షార్ట్ లిస్టు రిలీజ్ చేయడం జరిగింది. ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్. సో ఈ పోస్టులకు ఎవరైతే క్వాలిఫై అయ్యారో ఇక్కడ వాళ్ళది నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ షార్ట్ లిస్ట్లో ఎవరి హాల్ టికెట్ నెంబర్ అయితే ఉంటుందో వాళ్ళు ఈ ఉద్యోగం సంపాదించినట్లే. సో మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న షార్ట్ లిస్టు రిలీజ్ చేశారు ఇండియా పోస్ట్ నుంచి. ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ లైక్ కొట్టండి, ఒక కామెంట్ చేయండి. ఎవరైతే క్వాలిఫై అయ్యారో మీకు యాక్చువల్లీ మొబైల్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ ఒక మెసేజ్ కానీ మెయిల్ ద్వారా కానీ మెయిల్ కానీ వచ్చి ఉంటాయి. ఒకవేళ రాకపోతే ఇక్కడ ఈ వెబ్సైట్లో వచ్చి చెక్ చేసుకోండి. నేను ప్రతి ఒక్కటి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా మీకు చెక్ చేసుకోవాలి ఏంది అని చెప్పేసి. ఇక్కడ ఇస్తున్నాడు జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్. ఫ్రెండ్స్, మనకైతే ఇప్పుడు నోటిఫికేషన్ ఇలా అంటే వెబ్సైట్ ఇలా ఉంటుంది. ఈ వెబ్సైట్లోకి వచ్చి మీరు ఎక్కడ చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ కింద జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జూలై 2024 షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఉంది కదా, ఇక్కడ చెక్ చేసుకోవాలా. ఇక్కడ న్యూ అని కూడా ఉంది, కొత్తగా రిలీజ్ అయిన నోటిఫికేషన్ అని చెప్పేసి. ఇక్కడ మీకు స్టేట్లు ఇక్కడ ఇది దీనిపైన కాస్తే ఇక్కడ పాపప్ వస్తుంది. మొత్తం ఎన్ని స్టేట్లు ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్, అస్సాం, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ, వెస్ట్ బెంగాల్. మొత్తం ఇవి 12 స్టేట్లు ఫస్ట్ లిస్ట్లో రిలీజ్ చేయడం జరిగింది షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్. ఇప్పుడు ఇక్కడ ప్రెస్ చేస్తే మీకు ఆటోమేటికల్లీ పీడిఎఫ్ ఇక్కడ లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ పైన ప్రెస్ చేస్తే మీకు ఆల్రెడీ పీడిఎఫ్ ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చిన పీడిఎఫ్లో మీరు ఇక్కడ మీది ఇది హాల్ టికెట్ నెంబరు కొడితే అంటే సర్చ్ కొట్టాలి. సర్చ్ బాక్స్ కొడితే సర్చ్ బాక్స్లో మీ రికగ్నైజ్డ్ నెంబర్ కొడితే రికగ్నిషన్ నెంబరు ఇలా వస్తుంది నెంబరు. ఒకవేళ డైరెక్ట్ మీకు అపియర్ అవుతుంది. సో దాని ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు. లేదా మీ డివిజన్ వైజ్గా ఇప్పుడు ప్రజెంట్ అమలాపురం డివిజన్ ఉంది, ఈ డివిజన్ బట్టి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఇక్కడ పాస్ అప్టైన్డ్ మార్క్ పర్సంటేజ్ చూసుకోండి. ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్లోనైతే మినిమం 100 మార్క్స్ ఉంటే అంటే కాంపిటీషన్ చాలా ఉండే కావచ్చు. మొత్తం 1100 పోస్టుల వరకు రిలీజ్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. సో చూడండి, ప్రతి ఒక్కటి 100 ఉంది. 100 98.33 100 ఇది ఒక్కటి చూడండి. ఇది పీడబ్ల్యూడి కేటగిరీ కాబట్టి మీకు ఇక్కడ తక్కువ వచ్చి ఉండొచ్చు పర్సంటేజ్, కానీ మిగతా కేటగిరీలలో ఎక్కువ వచ్చింది. అన్నీ 100 ఉన్నాయి. ఇది పీడబ్ల్యూడిసిలో కూడా 99.83. ఇక్కడ చూడండి, ఇక్కడ డివిజన్ ఇచ్చాడు. ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చినది ఆఫీస్, డివిజన్ ఆఫీస్, పోస్ట్ నేమ్, పోస్ట్ కమ్యూనిటీ, రికగ్నైజేషన్ నెంబరు, పర్సెంట్ ఆఫ్ మార్క్స్, డాక్యుమెంట్స్ టు బి వెరిఫైడ్ విత్ అంటే అక్కడ లోకల్ బోర్డు ద్వారా మీ డాక్యుమెంట్స్ వెరిఫై కావడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ప్రతి ఒక్క డివిజన్ది ఇచ్చారు మీకు. డివిజన్ వైజ్గా మీకు ఈజీగా చెక్ చేసుకుంటే ఈజీగా ఏర్పడిపోతుంది. ఇది నెల్లూరు డివిజన్లో వస్తుంది. ఇది ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ ఉన్నది. మీకు ఇప్పుడు ఇక్కడ రిజర్వ్ క్యాండిడేట్స్ లిస్ట్ ఉన్నది. ప్రతి ఒక్కరికి 100 లిస్ట్ వచ్చి ఉన్నాయి. మీరేం బాధపడద్దు. సెకండ్ లిస్ట్ కూడా రిలీజ్ చేశారని వార్తలు వస్తున్నాయి. ఒకసారి చెక్ చేయండి. సాయంత్రం వరకు అయితే సెకండ్ లిస్ట్ కూడా రిలీజ్ అయిపోతుంది. ఒకవేళ మనం వీడియో అయిపోగానే సెకండ్ లిస్ట్ రిలీజ్ చేస్తే కూడా ఆ లిస్ట్ కూడా మనం డిస్ప్లే చేద్దాం మన వీడియోలో.
చూడండి ఇంకా చాలా రిలీజ్ చేశారు. మ్యాక్సిమం మొత్తం 1300 చివరి వరకు 1355 వరకు క్యాండిడేట్స్కి రిలీజ్ చేశారు. సెకండ్ లిస్ట్లో కూడా మీకు ఆప్షన్ వస్తుంది, చూద్దాం మరి. అలాగే ఇప్పుడు మీరు ఇక్కడ స్టేట్ పైన కూడా కొట్టి కూడా మీ యొక్క రిజల్ట్ చెక్ చేసుకోవచ్చు. ఇలా స్టేట్ పైన కొడితే మీకు ఇక్కడ తెలంగాణ సర్కిల్లో చూడండి ఏ ఏ డిస్టిక్లు ఉన్నాయి, అక్కడ రిజల్ట్ ఇక్కడ మనం సెలెక్ట్ డివిజన్ పైన కొట్టాలి. సెలెక్ట్ డివిజన్ హైదరాబాద్ సిటీ, వ్యూ పోస్ట్స్. చూడండి ఇక్కడ క్లియర్గా వచ్చింది. డిస్టిక్ హైదరాబాద్ డివిజన్, ఆఫీసు సిబిఐటి ఎస్ఓ, పోస్ట్ నేమ్ డక్ సేవక్ ఈడబ్ల్యూఎస్, తెలుగు, పిన్ కోడ్ కూడా పిన్ కోడ్తో సహా ఇవ్వడం జరిగింది. సో హైదరాబాద్ డివిజన్లో ఓన్లీ 16 పోస్టులు మాత్రమే ఇక్కడ ఇచ్చారు. మనం లోకల్ డిస్టిక్ తీసుకుందాం ఒకటి, నిజామాబాద్ చూద్దాం ఒకసారి. వ్యూ పోస్ట్ నిజామాబాద్. చూడండి ఫ్రెండ్స్, నిజామాబాద్ డిస్టిక్లో గల మొత్తం పోస్టులు ఇచ్చారు, 50 ఉన్నాయి. ఆ యొక్క డిస్టిక్ని బట్టి పోస్టులు ఇవ్వడం జరిగింది. తెలంగాణలో ఒక 900 పోస్టుల వరకు రిలీజ్ చేయడం జరిగింది. ఇది నిజామాబాద్కు సంబంధించిన సమాచారం రిపోర్టు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పటివరకు అయితే 12 రాష్ట్రాల ఫలితాలు మాత్రమే రిలీజ్ చేశారు లిస్ట్ 1లో. మిగిలిన రాష్ట్రాల లిస్టులు ఇవాళ సాయంత్రం వరకు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. సో మీరైతే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఒకవేళ ఉత్తీర్ణులు అయి ఉంటే మీ అందరికీ కంగ్రాచులేషన్స్. మరియు సెకండ్ లిస్టు ఇంకా ఎవరైనా నియర్ బై ఎవరైనా ఉంటే చూద్దాం, వాళ్ళకు ఎలాంటి ఫలితాలు ఎవరైతే క్వాలిఫై అవుతారో సెకండ్ లిస్ట్లో కూడా మనకి ఛాన్స్ ఉన్నాయి కాబట్టి. ఫ్రెండ్స్, ఇది మనకి తెలంగాణకు సంబంధించిన లిస్ట్, పీడిఎఫ్ లిస్ట్ ఇది. చూడండి, తెలంగాణకు 100%, 99.83, 99.66, 98, 99, 97. అంటే ఆంధ్రాకి తెలంగాణకి చాలా డిఫరెన్స్ ఉంది. ఆంధ్రాకి ప్రతి ఒక్కటి 100 చూపించింది, కానీ తెలంగాణలో కొద్దిగా స్లైట్లీ లిటిల్ బిట్ 96, 97 వచ్చిన వాళ్ళకు కూడా క్వాలిఫై అయ్యారు. చూడండి, సో ఒకసారి కంపల్సరీ మీరు వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేయండి, మీకు ఎలాంటి ఫలితాలు వచ్చాయి, ఎవరెవరు క్వాలిఫై అయ్యారు అని చెప్పేసి. హాయ్ ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 2 ముఖ్యమైన పాయింట్లు ఇచ్చారు, చదవండి ఒకసారి. ఈ 2 ముఖ్యమైన పాయింట్లు ఇచ్చారు. ఈ పాయింట్లు ఏంటంటే, దీస్ shortlisted candidates should be get their documents verified through the divisional head mentioned against their names on or before 3rd September. అంటే మీకు ఇంకా 13 రోజుల టైం ఉంది, 13 రోజులు టైం ఉంది. ఆలోపే వెళ్ళాలి. మీరు ఎంత ముందుగా వెళ్తే అంత బెటరు. ఆ తర్వాత ఏంటంటే, ఇక్కడ మీరు ఎక్కడికి వెళ్ళాలి అది అంటే, ఇప్పుడు ఇది మనం తెలంగాణలో ఉన్న ఆదిలాబాద్ డివిజన్లో చూస్తున్నాం. ఇక్కడ ఆదిలాబాద్ డివిజన్కి వెళ్ళాలి. మీరు ఇక్కడికి వెళ్ళి మీ యొక్క వెరిఫికేషన్ చేయించుకోవాలి. వెరిఫికేషన్కి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ షుడ్ బి రిపోర్ట్ ఫర్ వెరిఫికేషన్ అలాంగ్ విత్ ఒరిజినల్స్ అండ్ 2 sets ఆఫ్ సెల్ఫ్ అసిస్టెడ్ ఫోటో కాపీస్ ఆఫ్ ఆల్ ది రిలవెంట్ డాక్యుమెంట్స్. మీ అన్ని డాక్యుమెంట్లో సెల్ఫ్ అసిస్టెడ్ చేసి ఒక 2 కాపీస్ ఎక్స్ట్రా తీసుకెళ్ళాలి. అండ్ విత్ ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు కంపల్సరీ ప్రతి ఒక్కటి డాక్యుమెంట్ ఉండేటట్టు చూసుకోండి. ఈ సెప్టెంబర్ 3 తారీఖు లోపు మీరు వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజుటి ముఖ్యమైన అప్డేట్. ఎవరైతే క్వాలిఫై అయ్యారో ఇంకేమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు కామెంట్ రూపంలో తెలుపగలరు.
మేము మీకు మీ యొక్క డౌట్ క్లియర్ చేస్తాము. సో సెకండ్ లిస్ట్ కూడా రిలీజ్ అవుతుంది తొందరలోనే. వెయిట్ చేయండి. సెకండ్ లిస్ట్ కూడా సేమ్ ఇలానే మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వెబ్సైట్ ఇది సేమ్ ఇలానే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని మా యొక్క వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ధన్యవాదాలు.